ప్రభువుతో నిత్యము వేడని బంధము కలిగి ఉందుముగాక. అయితే దేవుని బిడ్డారా, మనం ధ్యానించుకుంటున్నాం దేవుడు ప్రేమ స్వరూపి గనుక మనం ప్రేమ కలిగి ఉండాలా అని చెప్పుకుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో వరుసగా మనం ధ్యానిస్తూ ఎలా ప్రేమ అనేటువంటి దానిలో ఎన్ని గుణగణాలు ఉంటాయో మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఒక్క ప్రేమ అంటే సరిపోదు, ప్రేమలో ఇన్ని లక్షణాలు ఉంటాయి లేదా ఇన్ని గుణగణాలు ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే సంపూర్ణమైన ప్రేమ లేదా స్వార్థమైన ప్రేమ కలిగి ఉంటాం. ఒకరిని ప్రేమిస్తున్నావు, కూరేసామని ప్రేమించావు, ఇది కూర ప్రేమ. పోతే ద్వేషం ప్రేమ. డబ్బులు అప్పిచ్చాడు కాబట్టి ప్రేమించావు, అవసరాన్ని ఆదుకున్న ప్రేమ. అలా కాదు. ప్రేమకు ఎన్ని గుణగణాలు ఉంటాయో, మన దేవునికి ఎన్ని గుణగణాలు ఉన్నాయో మనం నేర్చుకుంటున్నాం. అలా ఉంటేనే కానీ మనం సంపూర్ణమైన ప్రేమ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంపూర్ణుడైన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు. సో మనం కూడా సంపూర్ణంగా ప్రేమ కలిగి ఉండాలి అంటే ఇప్పుడు నేర్చుకుంటున్న ప్రతి అంశం ఎవరిలో ఉండాలా? క్రైస్తవులము అని చెప్పుకొని చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరిలో ఉండాలా. దేవునికి స్తోత్రం. బోధించే సేవకుల్లో ఉండాలా, వినే విశ్వాసుల్లో కూడా. ఈ సంపూర్ణత లేకపోతే వారు క్రీస్తు బిడ్డలు కాదు, క్రీస్తు వారిలో లేడు, క్రీస్తు ప్రేమ ఎరగని వారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కనుక దీనిలో 4వ వచనం నుంచి మనం చూస్తే ప్రేమ దీర్ఘకాలము, సహించును, సహనం ఉంటుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమునందు సంతోషిస్తుంది, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అన్నిటినీ నిరీక్షించును అని కాడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వు దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే నీకు నిరీక్షణ అనేది ఉంటుంది. ఎన్ని విషయాల్లో నిరీక్షణ? కొన్ని విషయాల్లో కాదు, అన్నిటినీ నిరీక్షించును అనగా మనం పోయిన వారం ధ్యానించుకున్నాం. దావీదు అంటాడు, నీ మాట నాలో నిరీక్షణ పుట్టించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిరీక్షణ ఎలా కలుగుతుంది? దేవుని మాట ద్వారా మనకి నిరీక్షణ కలుగుతుంది. ఈ దేవుని మాట మనలో నిరీక్షణ పుట్టించుచున్నది అనే విషయాన్ని గడిచిన వారం మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 25-26 చదివేశాము. ఒకసారి చదువుతాను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమందునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. దేవునికి స్తోత్రం. అతను చెప్పిన మాటను మనం ధ్యానించాం. దేవుడు దావీదు చెప్పిన మాటను అపోస్తలులైనటువంటి వారు తెలియచేయగా మనం విన్నాం. దావీదు అన్ని విషయాల్లో నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నట్టుగా మనకు తెలుసు. అలాగే కీర్తన గ్రంథాల్లో కూడా చాలాసార్లు రాయించి పెట్టాడు. ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 42వ కీర్తన 42వ కీర్తన 5వ వచనం. 42వ కీర్తన 5వ వచనాన్ని చూద్దామా? నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చాలు. ఇదే మాట ఇదే అధ్యాయంలో 11వ వచనంలో మరొకసారి రాసి పెట్టాడు. ఒకసారి చదవండి అది కూడా. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను. ఈ అధ్యాయంలో 2 సార్లు రాసి మళ్ళీ 43లో 5లో కూడా ఉంది. ఇప్పుడు చదవద్దు కానీ ఇలా ఇంచుమించు 4 సార్లు రాయడం మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. 3 లేదా 4 సార్లు ఈ మాట ఇలా రాశాడు అంటే, 2 సార్లు రాశాడు అంటే చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే ఇక్కడ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మన ప్రాణం ఆయాసపడినప్పుడు, మనకి పరిస్థితి బాగున్నప్పుడే కదా కృంగిపోవద్దు అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వెళ్తుంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఏమంటాం? బాబు నువ్వు కంగారు పడొద్దు, నువ్వేమీ అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, నీకేమీ అవ్వలేదు, నీ కాలు బాగుంది, చెయ్యి బాగుంది అంటామా?
అంటే అధైర్యంలో ఉన్న వారికి చెప్తారు, కానీ రోడ్డు నడి పక్కన నిలబడినోడుకు నువ్వేం కంగారు పడకు అంటామా అంటే ఇప్పుడు దావీదు ప్రాణం పరిస్థితి ఎలా ఉందంటే కృంగిపోతుంది, తొందర పెట్టేస్తుంది. సో ఇలా కృంగిపోయి తొందర పెట్టే సమయాల్లో దావీదు ప్రాణంతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మన ప్రాణం చాలాసార్లు, ప్రాణం అంటే చాలా మందికి తీపే కదా, అందరికీ తీపే. ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు. సో ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తొందరపడుతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. ఈ కంగారు తొందరలో త్రోవ తప్పిపోయే అవకాశం చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒకవేళ పిల్లోడు బాగా ఏడ్చేస్తున్నాడు, ఆడికి ఏమన్నా అయిపోద్దేమో, కన్న కొడుకు ఇబ్బంది పడిపోతాడేమో, అప్పుడే వెంటనే వాళ్ళ డాడీ ఒక బైబిల్ తీసుకొచ్చి ఆ తలంపాల దగ్గర పెట్టేస్తాడు. బైబిల్ తెచ్చి తలంపాల దగ్గర పెట్టేస్తాడు. లేదా వాళ్ళ మా అమ్మ వాళ్ళ నానమ్మ వచ్చి బైబిల్ ఎట్టావు ఎందుకురా, అది పక్కకెట్టు, కొడవలో కత్తో ఎట్టు అంటది. కొడవలో కత్తో ఎట్టు ఎందుకు? పిల్లోడు ప్రాణం ఏడ్చేస్తున్నాడు, కుక్క పెట్టేస్తున్నాడు. లేదా ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో గాలి పడింది అనే ఆలోచనతో. అలా కాదు ఓ టైర్ ఎట్రా అంటాడు, అలా కాదు మిరపకాయలు ఎట్రా అంటాడు, అలా కాదు ఆ పొయ్యిలో బూడు తెచ్చి బొట్టెట్టు అంటాడు, కింద పిడకెట్టు అంటాడు. ప్రాణం కంగారు పెట్టినప్పుడు దేవుని మీద నిరీక్షణ లేకుండా తొలగిపోయే పరిస్థితి. బాగాలేదు అమ్మ, నీకేదో పెట్టుబడేమో, పెట్టుబడా అనేపాటికి భయం కదా. పెట్టుబడి అంటే వ్యాపార పెట్టుబడి కాదు, అంటే చేతబడి చేశారు అని. చేతబడి చేశారంటావా, వెంటనే ప్రాణం. అందరూ అంటాం. ఇప్పుడు ఏమంటామంటే, ఇప్పుడు సపోజ్ ప్రసాద్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ప్రసాద్ అంటాడు నాయన ప్రాణానికి భయపడినండి. నేను అసలు నా ప్రాణం అంటే నాకు భయం లేదు, పైకి అంటాడు. ఎప్పుడైనా చచ్చిపోయేదే కదండి అంటాడు. ఒకవేళ ఎవరైనా సిద్ధాంతం వచ్చి బాబు నీ పొయ్యి పక్కన పెట్టావు కదా, ఈ పొయ్యి నీ ప్రాణానికి ప్రమాదం అన్నాడు అనుకోండి, అక్కడి నుంచి ఏం ప్రారంభమవుతుంది? ప్రాణంలో కంగారు ప్రారంభమవుద్ది. ఎప్పుడైనా చచ్చిపోతానండి అనే మాటే ఇది పక్కకి జరిపెత్తే బాగుంటుందేమో అనే ఆలోచన వస్తుంది. ఏమి? ప్రాణం మీద తీపిని బట్టి కంగారు పోతామేమో అని భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంతేగాని నా ప్రాణమా కంగారు పడకని చెప్తావా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగిన వారు అన్ని విషయాలలో, కొన్ని విషయాలలో కాదు, అన్ని విషయాల్లో నిరీక్షణ. ఇప్పుడు పిల్లోడు ఏడ్చాడు, నిరీక్షణ కలిగి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇచ్చిన బహుమానం నువ్వు ఇచ్చింది, కాపాడగలిగిన సామర్థ్యత నీకు ఉంది అని దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకోవాలా. సో ఇలాంటిది మానేసి మనం అటు ఇటు పరుగులు పెడతాం. వెంటనే ఎక్కడ ఎవరు తీస్తారో, ఏ నల్లకోడి పెట్టి, ఏ నల్లకోడి పెట్ట, ఏ మనిషి ఎక్కడ ఏంటి అన్ని నిమ్మకాయలు అన్ని రెడీ చేసేస్తాం. ఎందుకు? నీ ప్రాణం కంగారు పెట్టేస్తుంది. చచ్చిపోయే ముందు ఏదోటి చేయరా బాబు, అంతే కదా. చచ్చిపోయే ముందు ఏదోటి చేసి బతికించు, అదే కాదా ప్రాణం ఎప్పుడైనా పోవాల్సిందే. మళ్ళీ అదే మాట్లాడతాం. సో ఇక్కడ తన ప్రాణం కృంగిన వేళలో, తన ప్రాణం తొందర పెడుతున్న వేళలో దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణమా నువ్వెలా కృంగిపోతున్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు. దేవునికి స్తోత్రం. దేవుని యందు నిరీక్షణ ఉంచు, జనన మరణములు నా దేవుని వశమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు నిరీక్షణ ఉంచాల్సింది నా దేవుని మీద. ఏ దేవుడిని అయితే నేను నమ్ముకున్నానో, ఏ దేవుడిని ఆశ్రయిస్తున్నానో, ఏ దేవుడు నా దేవుడు అని చెప్పుకుంటున్నానో, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మీద నిరీక్షణ ఉంచు అని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం మన ప్రాణానికి చెప్పుకుంటున్నామా, లేదా స్పందించి అటు ఇటు పరుగులు పెడుతున్నామా? ఆలోచన చేయాలి. మన ప్రాణానికి చెప్పుకుంటున్నామా, స్పందించి అటు ఇటు పరిగెడుతున్నామా? ఆయన అంటున్నాడు, ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణ కర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనే నా రక్షణకర్త అయిన దేవుడు అని నేను చెప్పుకుంటున్నాను. అంతేకాదు, ఇలాంటి కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా నేను ఆయన స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రభువుని స్తుతించగా చెరసాలు పగిలిపోతాయి, ప్రభువుని స్తుతించగా ఎరుకో గోడలు పడిపోతాయి. ఏ దేవుని యందు నిరీక్షణ ఉంచావో ఆ దేవుణ్ణి ఆ పరిస్థితిలో కూడా స్తుతిస్తే, దేని విషయంలో కృంగిపోయావో, దేని విషయాల్లో తొందరపడుతున్నావో ఆ గోడలన్నీ పగలగొట్టగలిగిన శక్తి మన దేవునిలో ఉంది. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? నిరీక్షణ లేని వారి వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె ఉంటాం. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాను, ఎందుకు కృంగిపోతున్నావు?
మనకు కూడా చాలాసార్లు కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. అనుకున్నది జరగలేదు, అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది, ఇలా జరుగుతుంది అనుకుంటే అది తిరిగి ఇలా అయింది, ఇప్పుడు ఏంటి పరిస్థితిని కంగారు పడాల్సిన అవసరంలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంతకుముందు చెప్పాను, భూమి మీద నీ ఆశ చచ్చిపోతే దేవుని మీద నిరీక్షణ పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆశ తగ్గిపోతే భూమి మీద ఉన్న ఆశ ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకున్న కొత్తలో అందరూ చాలా నిరీక్షణ కలిగి ఉంటారు. అబ్బో ప్రార్థన. ఇప్పుడు రాను నిరీక్షణ పెరగాల, విశ్వాసం పెరగాల, దేవుని యందున్న ఆసక్తి పెరగాల తరగాల. రాను తగ్గిపోతుంది. భూమి మీద ఉన్న వాటి మీద ప్రేమ పెరిగిపోతుంది. స్టార్టింగ్లో అంటాం, ఇక నేను దేవుని సొత్తు అంటాం, ఇప్పుడు ఉన్నదంతా నా సొత్తు అంటాం కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, దావీదు ఎందుకు ఈ మాట అన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మనం నిరీక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుడేమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు మన వాక్యమందు నిరీక్షణ ఉంచిన వారమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకంటే ముందు మాట్లాడుకున్న మాటలు మనం ధ్యానించాం కదా, ఆయన మాట నాలో నిరీక్షణను పుట్టించుచున్నది, నేను నీకు తోడై ఉన్నాను. ఆ మాట ఒక నిరీక్షణ. నాకు తోడై ఉన్నాడు, ఎక్కడో లేడు, నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, నేను ఆయన చూస్తున్నాను, స్తుతిస్తున్నాను అనే విషయం 2 వారాల క్రితం మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దావీదు అదే కీర్తనకారుడు అంటాడు 62వ కీర్తన 5వ వచనంలో, 62వ కీర్తన 5వ వచనంలో ఆయన అన్నమాట, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు. ప్రాణం కంగారు పడొద్దు, నా ప్రాణమా కంగారు పడిపోకు, కృంగిపోకు, నెమ్మదిగా ఉండు. ఆయనే మనకు నిరీక్షణ కలుగు చేయువాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట వల్ల నాకు నిరీక్షణ కలిగింది. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు, నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. ఆయన మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. ఆ కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరను, నీవు నాకుండగా లోకంలో ఏది దది కదా నిరీక్షణ. మనకేమంటామంటే, నువ్వు పక్కనుండు, లోకంలో అంది నాది, ఇది మన నిరీక్షణ. సో కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర నీకు మనవి చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 4:18, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. స్తోత్రం. ఇది ఎవరి గురించి చెప్పబడింది? అబ్రహాము గురించి చెప్పబడింది. అబ్రహాముడు దేవుడు పిలిచి అన్నాడు, అబ్రహామా బయటికి రా, ఆకాశాన్ని చూడు, ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు కనబడుతున్నాయి ప్రభువా. ఎన్నో లెక్క పెట్టడానికి చాలా కష్టం ప్రభువా, చాలా ఉన్నాయి. నీ సంతానాన్ని అలా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇసుక రేణువు లెక్కపెట్టు అంటే అది ఎవరికి సాధ్యం కాదు ప్రభువా, చాలా ఉన్నాయి. నీ సంతానాన్ని అలా చేస్తానన్నాడు. ఎంతమంది పుట్టినప్పుడు? అప్పటికి ఎంతమంది అబ్రహాంకి? పిల్లలే లేరు. పిల్లలు లేనప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో అప్పటికే చాలా వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇసుక రేణుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రాలే చేస్తానని. ఇది ఎక్కడ సాధ్యం ప్రభు అనలా. దేవునికి స్తోత్రం. నిరీక్షణకి ఆధారమే లేదు, ఇది ఎలా జరుగుద్దో తెలియదు, ఇది అసాధ్యము అన్నప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. దేవునికి స్తోత్రం. దేవుని మాట, దేవుని వాక్కు, దేవుడిచ్చిన వాగ్దానం నిరీక్షణ కలిగి నమ్మాడంట. మరి దేవుని యేసయ్య అంటే ఎంతో ఇష్టమండి అని చెప్పడం కాదు, యేసయ్య చెప్పిన ప్రతి మాట యందు మనకి నిరీక్షణ కలిగి ఉంటారు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పేవాడు కాదు. ఆయన నా పక్షాన ఉంటానన్నాడు. ఆయన నా పక్షాన ఉండగా నాకు భయమేలా? దేవునికి స్తోత్రం. ఒకవేళ మరణమే వచ్చినా నా దేవుడు అనుమతించాడేమో, వెళ్ళిపోవాలి నా ప్రభు దగ్గరికి అనాలిగా తప్ప అలా కాదు. బతకాలంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకా పెద్ద మంత్రగాడు ఎక్కడున్నాడో? సో ఉన్నాయి, మనం చూసాం కాబట్టి చెప్తున్నాం. చాలామంది ఇంకా పెద్దోడు ఎక్కడున్నాడో, ఇంకా ఎంత అడుగుతాడో, ఇది కాదు. దేవునికి స్తోత్రం. అలా వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆ మంత్రగాడితో పాటు మనం కూడా నరకంలోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా గమనించాలి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, నిరీక్షణ కలిగి అది అతనికి నీతిగా వెంచబడింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అబ్రహాముకు పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు? విశ్వాసులందరూ. అబ్రహాములా విశ్వసించు వారందరూ
అబ్రహాముకు పిల్లలు అయిపోయారు. లెక్కట్టగలమా ఇప్పుడు అబ్రహాం పిల్లల్ని? దేవునికి స్తోత్రం. సో మనకి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా మరొక వచనం చదువుకుందామండి. మరొక వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు ఇక్కడ కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి. దేవునికి స్తోత్రం. పునాది మీద కట్టబడిన వారై. మనమందరము దేవుని మాట గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు అంటాడు, నా మాట విని దాని ప్రకారంగా చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి స్తోత్రం. దాని పునాది బండ మీద ఉంది గనుక శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకులు వచ్చినా ఆ యాత్ర లేదా విశ్వాస జీవితం పడి పోదు. మనందరికీ దాని విషయమై తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండండి అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 10-11 మనం చూస్తే 10-11 చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం. వేయబడింది తప్ప మరి యొక్క పునాది ఎవడు వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తు. కొంచెం గోడ చేస్తుంది చూడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేర్పరి అయిన శిల్పకారుడు వలె నేను పునాది వేశాను. పునాది మీద చక్కగా కట్టబడాలి అనగా మనం ఎలా స్థిరంగా దాని మీద కట్టబడాలో. పునాది సరిగ్గా వేయకపోతే హెచ్చు తగ్గులేస్తే పైన పెట్టే రాయి స్థిరంగా ఉండదు. ఇప్పుడు శిల్పకారుడు నేర్పరి అయి దేవుడిచ్చిన జ్ఞానము చేత దాని మీద కట్టబడేవాడు స్థిరంగా ఉండేలాగా వేసాడంట. సో అలా ఎవరు వేశారు? అపొస్తలుడైన పౌలు వేశాను చెప్తున్నాడు. ఆ పునాది తప్ప వేరే పునాది వేయకూడదు. ఈ పునాది క్రీస్తే అని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలులు వేసిన పునాది అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి అయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ పత్రికలన్నీ అపొస్తలులు ప్రవక్తలు ఎదురు రాయబడ్డాయి. వెనకాల అపొస్తలులైన వారందరూ మనకు రాయించి పెట్టిన ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ పునాది ఎవరు అంటే క్రీస్తు. ఇక్కడ రాయబడిన మాట కొలస్సీలకు రాసిన పత్రికలో మనం ఒకసారి చూడగలిగితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండండి. ఏ పునాది మీద అయితే మిమ్మల్ని కట్టుకుంటున్నారో దానిలో స్థిరంగా ఉండండి. మీరు విన్నట్టు అంటే ఏది మీరు వింటున్నారు? ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన. ఏది సువార్త? అపొస్తలుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలోనే మొదటి పత్రికలో 15వ అధ్యాయం చూడదు కానీ, మాకు అప్పగించబడిన సువార్త ఏదనగా ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన మృత్యుంజయుడై సమాధిని గెలిచి లేచాడు. ఇదే కదా సువార్త అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా చూద్దాం. పునాది మీద స్థిరంగా ఉండాలి.
మీరు విన్న సువార్త ఆకాశము కింద భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్న తను సువార్త చేసి తను ఎన్నుకున్న 12 మందికి అప్పగించిన సువార్త భూమి అంతా వ్యాపించింది. భూమి అంతా వ్యాపించింది. ఒకవేళ స్వలాభం కోసం చేసే సువార్త ఇప్పుడు ఉందేమో కానీ ఆ 12 మంది స్వలాభంతో చేయలా. అనగా ఒకరిని చనిపోయినా వారు చీట్లు వేసి మరొకరిని తీసుకున్నారు. 12 మంది అపోస్తులకి దేవుడు అప్పగించిన ఆ సువార్తను ప్రకటించడంలో దేశాంతరములు వారు వెళ్ళి ప్రకటించారు. దేవునికి స్తోత్రం. వీరు ప్రకటించేటప్పుడు ఆకాశం క్రింద ఆ సమస్త సృష్టికి ప్రకటించిన సువార్త మనకు కూడా అందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇంతకుముందు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. నీకు గాని నాకు గాని గెద్దాడ గ్రామంలో యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. ఇలాంటి తెలియని సమయంలో ఏలియా గారు అనే పాస్టర్ గారు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏలియా గారు అనే పాస్టర్ గారు వచ్చి యేసుక్రీస్తుని గురించి తెలియచేయగా, క్రీస్తుని గురించి సువార్త చెప్పగా యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టాడు, ఆయన పాకలో ఉన్నాడని కాదు మనం తెలుసుకుంది, ఆయన మన పాపములు భరించడానికి మన కొరకు వచ్చాడని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త, ఈ సువార్త ఏ సువార్త అయితే విన్నామో ప్రకటింపబడిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సువార్త మనం విన్నాం? పాపులమై మనముండగా మన కొరకు ప్రాణం పెట్టడానికి పరము నుండి భూలోకానికి వచ్చిన దేవాది దేవుడే యేసుక్రీస్తు అని విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చింది మన పాపముల కొరకు అని విన్నాం. మనం విన్న సువార్తను మనం విడిచిపెట్టక మనం ఏమై ఉండాలి అంటే నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ నుంచి తొలగిపోయేవారుగా ఉండకూడదు. అంటే చాలామంది ఎలా తొలగిపోతున్నారు అంటే, పరీక్ష రాశాను, దేవుడు జయం ఇవ్వలేదు, తొలగిపోవడం. ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయిపోయాను. ఉద్యోగం అడిగాను, ఉద్యోగం ఇవ్వలేదు. పెళ్లి చేయమన్నాను, పెళ్లి ఇవ్వలేదు. వీసా కోసం అప్లై చేశాను, నష్టపోయాను. నేను దేవుని దగ్గరికి రాను. ఇది కాదు నిరీక్షణ. లోక సంబంధమైన ఆలోచనలు చాలామంది, నాకు తెలుసు, ఏనానా ఎందుకు రాలేదు, చర్చికి వచ్చాను, నాకు దేవుడు ఉద్యోగం ఇవ్వలేదు అని మానేసిన వారు కూడా ఉన్నారు. సో ఇది కాదు నిరీక్షణ. నిరీక్షణ నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే ఏ నిరీక్షణ? నీకు అందజేయబడిన సువార్తను గురించిన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పాపివై ఉండగా నేను పాపిమై ఉండగా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఉండగా మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. ఈ సువార్త మనం విన్నాం. వాక్యం విన్నదాన్ని బట్టే కదా మనకి నిరీక్షణ ఉంది. ఇప్పుడు వాక్యమే కదా మనకి నిరీక్షణ పుట్టించింది. ఆ ఏలియా గారు చెప్పబట్టే కదా మనకి అన్నీ తెలిసినాయి. దేవునికి స్తోత్రం. ఆ ఏలియా గారు వచ్చి చెప్పగా ఈ గెద్దాడ గ్రామంలో చర్చి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనేకమైన ఉండొచ్చు. ప్రారంభంగా ప్రారంభించింది ఏలియా పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని ఏదో అనాలని కాదు, ఆయన ద్వారా మనం ఏ సువార్త అయితే తెలుసుకున్నామో ఆ సువార్త విషయమై సంపూర్ణ నిరీక్షణలో తొలగిపోకుండా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. నిరీక్షణ అంటే అది. ఏ దేవుడిని అయితే ప్రేమిస్తున్నావో ఆ దేవుడు చెప్పిన ప్రతి మాట ఒక సేవకుని ద్వారా నీకు వ్యక్తపరచుగా ఆ మాట యందు నిరీక్షణ ఉంచమని వాక్యం సెలవిస్తుంది. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే ఏం చేస్తావు? నిరీక్షణ కలిగి ఉంటావు. ఆయన వచ్చి చెప్పారు, మనమందరము పాపం చేసి ఉండగా ఆయన వచ్చారు. అంతేకాదు మన పాపములు ఆయన మోయడానికి, ఆయన మన పాపములన్నీ మోయడానికి ఆ తండ్రి ఇష్టపడ్డాడు. ఆయన మన పాపములన్నీ మోసాడు. గెత్సెమని తోటలో ఆయన పాత్రలోని ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన శరీరం మన పాపములు మోపబడి పాప శరీరంగా మార్చబడింది. మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఇది సువార్త విన్నాం. అంతేకాదు ఆయన మన కొరకు ఆ సిలువమానును మోస్తూ సిలువ మీద వేలాడుతూ మన కొరకు చనిపోయాడు. చనిపోయిన ఆయనని సమాధి చేశారు. సమాధి చేసిన ఆయన 3వ దినమున మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడై లేచాడు. దేవునికి స్తోత్రం. మృత్యుంజయుడై లేచిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమందున్నాడు. ఇప్పుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నివాసంలో ఉండడానికి వచ్చి తీసుకుపోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది కదా మనం ఉంచాల్సిన నిరీక్షణ. జాబ్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు కాదు. అన్ని విషయములు అందు అంటే లోక విషయాలు కాదు, ఆత్మీయ అన్ని విషయాల యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటింపబడిన సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది నీకు కలుగును. దేవునికి స్తోత్రం. ఏది అంటే నిత్యరాజ్యం నీకు కలుగుతుంది.
పైన రాయబడి ఉంటుంది. మనం వెళ్ళిపోవాలంటే బాప్తిజం తీసుకున్న వెంటనే వెళ్ళిపోమండి. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం. ఒక్కో వాక్యం ఉపదేశాన్ని విని ఆయన స్వరూపంలో మార్చబడి నీ దేవుడు ఎంత పరిపూర్ణుడో నీవు కూడా అన్ని విషయాలలో పరిపూర్ణుడిగా అవుతావు. ఇప్పుడు ప్రేమ విషయంలో పరిపూర్ణుడు కావాలంటే ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నావో ఆయన మీద నిరీక్షణ ఉండాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మనం విన్న వాక్యం ఏ సువార్త అయితే విన్నామో, మనకి ఏ సువార్త ప్రకటింపబడిందో దానిలో నిరీక్షణ కలిగి తొలగిపోకుండా ఉంటున్నామా, లేదా పదే పదే తొలగిపోతున్నామా, పదే పదే జారిపోతున్నామా? విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ఆయన నీతో ఉన్నాడని తెలుసు, కానీ బయటికి వెళ్తే ఎదురు చూస్తావు, బయటికి వెళ్తే అయి చూస్తావు, ముహూర్తాలు చూస్తావు. ఎవరు నీవు? నిరీక్షణ కలిగి ఉన్నాను అంటావు. ఏ నిరీక్షణ? చెప్పబడిన సువార్తకు తగిన నిరీక్షణ కలిగి ఉన్నావా అంటే లేదు, తొలగిపోయావు అని అర్థం. కాబట్టే ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో నిరీక్షణ నుండి ఎవరు తొలగిపోవద్దు, తొలగిపోక స్థిరంగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దేవుణ్ణి అయితే నమ్మావో, ఏ దేవుని నామములో బాప్తిసం పొందావో, ఏ దేవుడు సజీవుడైన విన్నావో ఆ వాక్యము సజీవం కలిగి ఉంది కనుక ఆ వాక్యమందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. యేసయ్య ఎప్పుడు వస్తాడో ఎవడికి తెలుసు? నీకు నిరీక్షణ లేదు. నా యేసయ్య రాబోతున్నాడు, రేపో మాపో వస్తాడు, ఆయన మమ్మల్ని తీసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కదా విన్న సువార్తను బట్టి నిరీక్షించడం. చర్చికి వెళ్తాం, ఎప్పటి నుంచి అయ్యా? స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు మేమేనండి, కానీ ఏమి లేదు, సువార్తను బట్టి నిరీక్షణ లేదు. తొలగిపోతున్నావు, అన్ని విషయాల్లో తొలగిపోతున్నావు. ఇలా తొలగిపోతే దేవుని రాజ్యానికి చేరలేమండి. దీని నిరీక్షణ కూడా అనరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ అనేది నిరూపించబడు వాటి యొక్క నిజ స్వరూపము. దాని గురించి తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఇది మనకి గురువారం రాత్రి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మరొకసారి చదువుతున్నాను. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి. ఏ పునాది? క్రీస్తు అనే బండ మీద అపోస్తులు వేసిన పునాది మీద స్థిరంగా ఉండి, మనం ఏ సువార్త అయితే మనం విన్నామో ఆ సువార్త విషయంలో నిరీక్షణ గుడి తొలగిపోకుండా, నిరీక్షణ కలిగి ఉండి తొలగిపోకుండా విశ్వాసముందు నిలకడగా ఉంటే అప్పుడు దేవుడు అనుగ్రహిస్తానన్న సమస్తము మనకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దశలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట నాకిష్టము లేదు, మాకిష్టము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని వారిగా మీరు ఉండకూడదు. అది మాకు ఇష్టం లేదు, ఎందుకంటే దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్తూ ఈ వచనం ఇంచుమించు చాలా మంది చనిపోయిన కాడ మనం మాట్లాడుకుంటాం. ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని చదువుకుంటాం. అంటే నిరీక్షణ కలిగిన వారు, నిరీక్షణ కలిగి లేని వారికి వ్యత్యాసం ఉండాలని కదా అర్థం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటే నిరీక్షణ లేని వారికి ఒక మార్గం తెలుసు, నిరీక్షణ కలిగిన వారికి నిత్య మార్గం తెలుసు, మార్గమైన దేవుడు తెలుసు. సో నిత్యము నిరీక్షణ కలిగిన వారికి ఒక నిరీక్షణ ఉంది, నిరీక్షణ లేని వారు దుఃఖిస్తారు అని అర్థం. ఎప్పుడంటే నిరీక్షణ కలిగిన వారికి లేని వారికి వ్యత్యాసం ఉంది. దేవునికి స్తోత్రం. అంటే మనము నిరీక్షణ లేని వారిగా ఉన్నామంటే మనలో దేవునికి మీదకి ప్రేమే లేదని అర్థం. నిరీక్షణ లేదంటే ప్రేమ లేదని, ప్రేమ లేదంటే వాక్యం లేదని. ఇందాక పోయిన వారం చెప్పుకున్నాం కదా, దేవుని వాక్యమే మనకేం పుట్టిస్తుంది? నిరీక్షణ పుట్టిస్తుంది, నిరీక్షణ పుట్టిస్తుంది. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న మాట, ఆ వాక్యమందు మన స్థిరంగా ఆ నిరీక్షణ యందు స్థిరపరచబడిపోవాలి. ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు ఏంటంటే అన్నిటినీ నిరీక్షించును. అంటే కొంతమందికి ఈ చనిపోయిన విషయం గురించిన నిరీక్షణ ఉండదు. కాబట్టే ఒక ఆయన అంటాడు, పరామర్శించడానికి వెళ్తే, అయ్యగారండి మా నాన్న చెప్పి చచ్చిపోయి 15 రోజులు అయింది కానీ మా నాన్న కనపడలేదండి. పోను కోపంగానో ప్రేమగానో కనపడితే బాగుందండి. వాక్యం తెలిసిన వారు ఈ మాట అంటారా? మొన్నైనది వెనకటి వలె మొన్నైపోవును, ఆత్మ దయచేసిన
దేవుని యొద్దకు వెళ్ళిపోయాను. శరీరం మట్టిలో కలిసిపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన నీకు కనబడ్డాం. సో కనబడలేదండి ఎవరనే మాట? విశ్వాసి అనే మాట, సంఘ పెద్ద అనే మాట, లేదా కొంతమంది బాగా అనుభవం కలిగిన వాక్యం కూడా చెప్పగలిగే వారు అనే మాట. కనబడితే బాగుంది ఒకసారి. ఏం కనబడాలా? కాబట్టే నీవు నిరీక్షణ లేదు కాబట్టి ఏడుస్తున్నావు. సో మనకేమి నిరీక్షణ? కింద ఉంటుంది కదా, ఏమి ఏడవద్దు, నిరీక్షించండి, ఎందుకంటే ఒకానొక రోజున మనం మళ్ళీ కలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వాళ్ళని ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ఏడవద్దు, నిరీక్షణ లేని వారిగా మీరు ఏడవద్దు. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఆ రోజు ఏడిశాను. సో ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజే, నిత్యము ఏడవలసిన అవసరం లేదు. అప్పుడు వచ్చారు, పాస్టర్ గారండి అన్నీ చెప్పి మీరే ఏడిస్తే ఎలా అంటే, లేదయ్యా నా చేతిలో చనిపోయారు కాబట్టి కొంచెం బాధ అని చెప్పి ఆ రోజే. ప్రతిరోజు ఏడం కదా, ఒక నిరీక్షణ నాకు ఉంది. ఏంటంటే ఒకానొక రోజున నేను మా తండ్రిని కలుసుకోబోతున్నాను. ఈ భూమి మీద మనం కొంతకాలమే కలిసి ఉంటాం, అక్కడ యుగయుగములు కలిసి ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇది కొంతకాల బంధం, నిత్యము తండ్రి దగ్గర ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేని బిడ్డ జాగ్రత్తగా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. అదే యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రుడిగా చేసుకొనును. చాలు. దేవునికి స్తోత్రం. ఆయన యందు అనగా యేసుక్రీస్తునందు నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును, నిరీక్షణ కలిగి ఉన్నానని చెప్పే ప్రతివాడును ఆయన అనగా యేసుక్రీస్తు పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని మనము కూడా పవిత్రునిగా చేసుకుందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నానని చెప్పావో ఆ దేవునిలా నీవు మారాలి. నిరీక్షణ కలిగి ఉండడం అంటే, నిరీక్షణ కలిగి ఉన్నామంటే ఆయనలా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, నిరీక్షణ కలిగి ఉన్నానని చెప్పుకునే ప్రతివాడును కదా, ఆయన యందు నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడు అంటే మనమందరం ఎవరి మీద నిరీక్షణ పెట్టుకోవాలా? దేవుని మీద. దేవుని మీద నిరీక్షణ పెట్టుకుని మనం అందరము ఎలా ఉండాలా? ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన పవిత్రుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నిరీక్షణ కలిగిన వాడు పరిశుద్ధంగా ఉండడానికి ఇప్పుడు నోటిని అపవిత్రం చేసుకుంటాడా? గొమ్ముని తోలనాడి మాట్లాడతాడా? గొమ్ముని బూతులు మాట్లాడతాడా? గొమ్ముని యాలకోలం మాట్లాడతాడా? గొమ్ముని అనకూడని మాటలు అపనిందలు వేస్తాడా? ఎయుడు తలంపులు మార్చుకుంటాడా? అంటే చెడుగా మార్చుకోడు. అంటే నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఆయన యందు నిరీక్షణ ఉంచాను, నా దేవుళ్ళ నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యోహాను గారు రాస్తున్నారు, నిరీక్షణ ఉందా? ఉంది. నిరీక్షణ ఉంటే ఆయనలా నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. నీ దేవుడు పరిశుద్ధుడు అని తెలుసు, ఆయనలా నీవు కూడా ఉండాలి కదా. ఈ లోకంలో చాలా మంది, మాకు గోడపల్లిలో ఒక సహోదరుడు ఉండేవాడు, చనిపోయాడు పాపం. అతని ఊరిలో ప్రభాష్ అని పిలిచేవారు. అంటే ప్రభాష్ అంటే అతనికి ఇష్టం. ప్రభాస్ అంటే అతనికి ఇష్టం అని ఎలా చెప్పగలం? ప్రభాస్ ఏ సినిమాలో ఏ జుట్టు వేస్తే ఆ జుట్టు చేయించేసేవాడు, ఏ బెల్ట్ ఎడితే ఆ బెల్ట్ కొనేసేవాడు, ఏ షూ వేస్తే, అతని పేరు చెప్తే ఎవరికి అర్థం కాదు, ప్రభాష్ అంటేనే అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? చాలా మంది కూడా నాకు పలానా హీరో అంటే ఇష్టం అని ఆ హీరో వేసిన డ్రెస్ వేస్తున్నారు. ఆ హీరో గడ్డం పెంచితే వీళ్ళు పెంచేస్తారు, ఆ హీరో గుండు కొడితే వీళ్ళు కొట్టేసుకుంటారు కదా. ఒక సినిమాలో ఆ హీరో గుండు కొట్టాడు అనుకో, వీళ్ళు కూడా గుండు కొట్టేసుకుంటారు. ఆ హీరో ఒకవేళ గడ్డం సువనంగా తీసాడు అనుకో, వీళ్ళు తీసేసుకున్నారు. దేన్ని బట్టి? ఇష్టాన్ని బట్టి, ప్రేమను బట్టి. ఆడంటే నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. అది లోక సంబంధమైన, శరీర సంబంధమైన అలంకరణ. ఇప్పుడు అడిగితే ఏం చెప్తాడంటే, ఎన్టీఆర్ అన్నా ఇదేంటి, మా అన్నకు ప్రేమతో గడ్డం అన్నా ఇది అని చెప్తున్నారు. సో దేవుని బిడ్డారా, ఇప్పుడు లోక సంబంధమైన డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లెక్సీ పెట్టి బ్లాక్లో టికెట్ కొట్టి 100 రూపాయలది 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి అది చూసి అతని పోలికలోనికి వచ్చేస్తుంటే, ఏమీ ఆశించక ప్రేమించి
నీ కొరకు ప్రాణమెట్టి నిన్ను మరణం నుండి తప్పించి నీ పాప భారమంతా మోసి చనిపోయి తిరిగి లేచి నిన్ను పరలోకంలో యుగయుగములు జీవించే నిత్య రాజ్యానికి నడిపించడానికి తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్న నీ యేసయ్య మీద నిరీక్షణ ఉంటే నువ్వు ఎలా మారాలి? ఈ లోకంలో 2 గంటల సినిమా చూస్తేనే మారిపోతున్నామే. అతని పోలికలోకి చిన్ననాటి నుంచి మందిరానికి వెళ్తున్నాం. ఎవరి పోలిక ఉంది మనలో? యేసయ్య పరిశుద్ధుడు, ఏది పరిశుద్ధత? ఆయన నీతిమంతుడు, ఏది నీతి? చర్చికి వెళ్ళి వచ్చేయడమే మనకు తెలిసిన భక్తి. చర్చికి వెళ్ళి వచ్చేయడమే, బైబిల్ అట్టుకుని ఎక్కడికి? చర్చికి. ఎప్పుడు ఆకారణే. సో ఇది కాదు, ఇది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ కలిగి నువ్వు ఉన్నావు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక నీవెలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటినీ నిరీక్షించును అంటే అన్ని విషయాల్లో చూసుకోవాలి. చనిపోయిన విషయంలో కూడా ఒక నిరీక్షణ, ఆయన సిలువ యాగం చేసిన దానిలో కూడా నిరీక్షణ, వాక్యం గురించిన నిరీక్షణ, ఇలా అన్ని విషయాల్లో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు యోహాను గారు చెప్తున్న మాట, మనం నిరీక్షణ కలిగి ఉంటే పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఎవరి మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆయన పరిశుద్ధుడు. ఈ బైబిల్ కూడా వాక్యం పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దీనిపైన టైటిల్ ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథం నీకు నిరీక్షణ కలుగు చేస్తున్నప్పుడు నీకు పరిశుద్ధత కలుగు చేస్తుంది కదా. మరి ఆ పరిశుద్ధత నీలో ఉండాలి కదా. ఆలోచన చేయండి. ఆ నిరీక్షణ కలిగిన వారిలో ఏముంటది? ఇప్పుడు పరిశుద్ధత ఉంటది. పరిశుద్ధత లేకపోతే నీలో నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదంటే దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ లేదంటే నామకార్థుడివి అని అర్థం. వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే మందిరానికి. వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, పోయిన వారిని చెప్పుకున్నాం. వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, ఆయన స్వరూపమందు మార్చుకుని తన మహిమ, ఆయన ఎంత సంపూర్ణుడు నిన్ను అంత సంపూర్ణుడిగా చేసి ఆయన మహిమలోకి నడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని కట్టుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ పునాది మీద ఉన్నారో ఆ పునాది మీద చక్కగా అమర్చబడాలి. మీరందరూ చక్కగా రూపులోనికి రావాలి. శిల్పకారుడైన దేవుడు చెక్కుతున్నప్పుడు మీకు మీరు లోబడిపోవాలి. దేవునికి స్తోత్రం. అవునయ్యా, అపరిశుద్ధతగా ఉన్నాను కనుకనే ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నిరీక్షణ ఉందని చెప్తున్నాను, కానీ ఎవరి మీద నిరీక్షణ ఉందో తెలుసుకున్నా నేను. ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా అలా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ఆయన ఎట్టివాడో మనమును ఈ లోకములో అట్టివారై ఉండవలను కదా. దేవునికి స్తోత్రం. అదే యోహాను గారు చెప్తారు. ఆయన ఎట్టివాడో, మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం సువార్త చెప్తున్న యేసుక్రీస్తు ఎట్టివాడో ఈ లోకములో ఉన్న మనము అట్టివారమై ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలోచన చేయండి, మనం అలా ఉన్నామో లేదో మనం ఆలోచన చేసుకుని ఈ రోజు నుంచి అయినా మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మన నోటితో అపవిత్రమైనది, మన కళ్ళతో అపవిత్రమైనది, అపవిత్రమైన మార్గంలోనికి, అపవిత్రమైనటువంటి చోట్లకి మనం వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దేవుని మందిరానికి వస్తారు, అపవిత్రమైన ప్లేసుల్లోకి వెళ్ళిపోతారు. దేవుని సన్నిధిలో ఉంటారు, అపవిత్రమైన వాటిలోని పాలు బొమ్మలు పంచుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన వచ్చాడు అక్కడ మందిరానికి వచ్చి అంటాడు, ఏమండి భోజనాలు పెట్టట్లేదా ఆదివారం? భోజనాలు పెట్టట్లేదండి ఆదివారం. అయితే రామండి. దేనికోసం అతని నిరీక్షణ? భోజనాలు నిరీక్షణ. పరలోకానికి వెళ్ళరండి ఇలాంటి వాళ్ళు. కడుపు కోసమే అన్నట్టు చెప్తారు ఇప్పుడు వాక్యంలో. తన కడుపు కోసం బతికేవాడు పరలోకానికి వెళ్ళడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరొక వచనాన్ని చదివేసి ముగిద్దాం. మరొక వచనాన్ని చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో క్రొమ్మరింపబడి ఉన్నది. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వాక్యంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? మనము దేవుని మీద కలిగి ఉన్న నిరీక్షణ. మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద మనకు ఆశ చచ్చిపోతేనే కానీ పరలోకం మీద నిరీక్షణ పెరగదు. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని మీద మన నిరీక్షణ పెట్టుకుంటే అది ఎన్నడూ మనల్ని సిగ్గుపరచనే పరచదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ తెలుసు లాజరు ధనవంతుని గురించి అందరికీ తెలుసు. లాజరు ఎక్కడున్నాడు?
ధనవంతుని ఇంటి వాకిటున్నాడు. ఏంటి అతని పరిస్థితి? శరీరం అంతా పుండ్లు, అనారోగ్యం, తినడానికి ఏమీ లేదు, వెనక ఎవరూ లేరు. ఎలాగ ఆహారం? ధనవంతుని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు ఏరుకుని తినడం ఎవరి పని? లాజరు పని. ధనవంతుడి పని ఏంటి? శుభ్రంగా పట్టు వస్త్రాలు ధరించుకొని, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని, తినుము తాగుము సుఖించుము అన్నట్టుగా సంపూర్ణంగా అతనికి ఆహారం ఉంది. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడల్లా నేను అనుకుంటాను, బయటికి వెళ్ళి వచ్చేప్పుడు ఎందుకురా ఇక్కడ పడి విడుతావు, ఏంటి ఇది నీ బతుకు ఒక బతుకేనా, ఎందుకు బయటకు వచ్చినప్పుడల్లా నీ మొహం నేను చూడాలా అని తిట్టేవాడేమో, కానీ అతనికి సిగ్గు కలిగేదేమో. కానీ ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు సిగ్గుపరచదంటే ఈ భూమి మీద అతను అనే మాట అతనికి సిగ్గుతేదు, అతనికి ఉన్న నిరీక్షణ వేరు. దేవునికి స్తోత్రం. అతను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ 4 రోజులే ఈ మాటలు, కొంతకాలమే ఈ మాటలు. చనిపోయిన తర్వాత ఇద్దరు పైకి వెళ్ళిపోయారు. లాజరు పైకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు లాజరు? అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు హ్యాపీగా. దేవునికి స్తోత్రం. అబ్రహాము రొమ్ముకున ఆనుకుని హ్యాపీగా ఉన్నాడు. అక్కడ కురుపులు అవి ఏమి లేవు. మహిమ శరీరాన్ని దలుచుకున్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు అమ్మా? పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు పాతాళంలో నుండి ఎవరిని చూస్తున్నాడు? అబ్రహామును చూసి ఎవరిని పంపమంటున్నాడు? లాజర్ను పంపయ్యా అంటున్నాడు. అయ్యా, ఆ లాజర్ను ఒక్కసారి నా దగ్గరికి పంపవా? చిట్టకని వేళ్ళతో ఆ నీటిలో ముంచి నా నాలికి తడిపితే చాలు. ఇప్పుడు ఎవరు సిగ్గుకరమైన పరిస్థితిలో ఉన్నారు? ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు? అంటే లాజర్ యొక్క నిరీక్షణ లాజర్ని సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. లాజర్ ఇప్పుడు ఎంతకాలం అక్కడ? యుగ యుగములు దేవుని సన్నిధిలో ఉండడానికి వెళ్ళిపోయాడు. యుగ యుగములు కాలిపోవడానికి అక్కడికి వెళ్ళిపోయాడు. మనం ఒకవేళ నిరీక్షణ లేదనుకోండి, నాకు నిరీక్షణ లేక బోధించేస్తాను అనుకోండి, అప్పుడు బోధించేసిన తర్వాత నేను ప్రసాద్ కూడా నరకానికి వెళ్ళిపోయామనుకోండి. ప్రసాద్ నన్ను ఎలా చూసాడు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది అంటే ఆ చూపులో చాలా చెప్పేసావు కదరా, నిలబడి తెగ బోధించేసావు, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని నేనేం చేయాలా? తలదించేసుకోవాలి. అవునా? నిరీక్షణ కలిగి ఉంటే సిగ్గుపడాల్సిన అవసరమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం ధ్యానించేద్దాం. నిరీక్షణ కలిగి నేను ఉంటే అలా సిగ్గుపడే స్థితిలో నేను ఉండనివ్వడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిరీక్షణ కలిగి నువ్వు ఉంటే నీలో పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధులందరూ వెళ్ళిపోయే ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. అదే కదా ప్రభు కోరుకునేది. ప్రేమ నీలో ఉంటే మరొక లక్షణం ఏంటి? నిరీక్షణ నీలో ఉంటుంది. ఉందా నిరీక్షణ? అన్నిటినీ నిరీక్షిస్తున్నావా లేదా కొన్ని వాటిని? ప్రార్థన యందే అందుకే చెప్పాడు కదా, ప్రార్థన కొండలను పెకలించగలిగిన విశ్వాసం ఉన్నను, నిరీక్షణ లేకపోతే వ్యర్థుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రేమలో ఒక లక్షణమే కదా, ఈ లక్షణం లేకపోతే వ్యర్థుడను. కనుక వ్యర్థమైన భక్తి చేద్దామా? దేవునికి ఇష్టమైన భక్తి చేద్దామా? ఇష్టమైన భక్తి చేస్తే ఇక మన నిరీక్షణ దేవుడే గనుక చెప్పాలి. నా ప్రాణమా ఎందుకు తొందరపడిపోతావు? దేవుడు అనుమతిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా, లేకపోతే ఉన్నంతకాలం పోషించగలిగిన సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణమా కృంగిపోకు, తొందరపడకు, ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండు చాలు. పరిశుద్ధత కలిగి ఉండు, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట వల్లే మనకి నిరీక్షణ అని చెప్పుకుంటావా? ఏ సువార్త అయితే వింటున్నావో, దేవుని యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి విన్నావో, ఆయన ఏ వాగ్దానాలు అయితే చేశాడో వాటన్నిటి మీద నువ్వు స్థిరమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ నుంచి తొలగిపోకూడదు. కనుక దేవుని బిడ్డారా, అలా ఉన్నామో లేదో పరీక్ష చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందామండి. అందరం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. అడుగుదాం, యేసయ్యా, ఒకవేళ నేను అలా లేనేమో, అందుకే ఈ వర్తమానం ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నారేమో. ప్రభువా, దయతో నన్ను క్షమించండి. నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకుండా నెత్తము అంటే నిరీక్షణ లేని వారిగా మేము ఉండకూడదు అనేది మీ ఉద్దేశం. అంటే నిరీక్షణ కలిగి ఉండాలని మీ ఉద్దేశం. కనుక మేము మీ మాట మాకు నిరీక్షణ పుట్టిస్తుంది. కనుక ఈ రోజు నుంచి మా ప్రాణం తొందరపెట్టినా, మా ప్రాణం కృంగిపోయినా, మా ప్రాణంతో చెప్పుకుంటాం, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే రక్షిస్తాడు. ఆయనను నేను ఎప్పుడు స్తుతిస్తాను,
అనే మాట చెప్పుకుంటాను. నా ప్రాణంతో చెప్తాను, నువ్వు మౌనంగా ఉండు, కంగారు పడిపోకు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండని చెప్తాను అనేటువంటి నిశ్చయత తీసుకుంటావా? చెప్తావా? అలాగా అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు చెప్పాడు, నమ్మాడు, నిరీక్షణ కలిగి దేవుడు అతన్ని గొప్పగా హెచ్చించాడు. పునాది మీద స్థిరంగా ఉన్నావా? ఏ పునాది మీద అయితే కట్టబడుతున్నావో, అపోస్తులు వేసిన క్రీస్తు అనే బండ మీద వేయబడిన ఆ పునాది మీద స్థిరంగా ఉన్నావా? క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాల గురించిన పరిపూర్ణమైన నిరీక్షణ నీకుందా? ఆయన త్వరగా రాబోతున్నాడని విశ్వాసం నీకుందా? నిరీక్షణ నీకుందా? దేవుని బిడ్డ గమనించాలి. శిల్పకారుడు వలె దేవుడిని చెక్కుతూ ఆ పునాది మీద స్థిరపరుస్తూ ఉంటుండగా ఎందుకు అవిధేయత? ఎందుకు ఆ లోబడని తత్వం? క్రీస్తే మూల రాయి అయి ఉండగా అపోస్తులు దాని మీద పునాది వేశారు. నువ్వు దుఃఖంతో ఉండడం దేవునికి ఇష్టం కాక నిరీక్షణ కలిగి ఉండు అని చెప్తున్నాడు. నిరీక్షణ కలిగిన దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. యోహాను గారు చెప్తున్నారు, సహోదరులారా, మీరు ఏ దేవుని మీద అయితే నిరీక్షణ పెట్టుకున్నారో ఆయన పవిత్రుడు కనుక మీరు పవిత్రంగా ఉండాలి. మరి పవిత్రంగా ఉన్నావా? నోరుని పాడు చేసుకుంటున్నావా? శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ ఆలోచనలు పాడు చేసుకుంటున్నావా? వచ్చి వెళ్ళిపోతున్నావు అంతేనా? ఈ రోజు నుంచి స్థిరపడిపోవాలా? చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం.